తీసుకొచ్చారు. వాళ్ళ దేవుని సన్నిధికి వారికి బాగా వందలు గాంధీ బాగా ప్రత్యేక వందలు సుధీర్కి. మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యము వింటున్నాము, నేర్చుకుంటున్నాము, వాక్యం ప్రకారం ప్రయాణం చేస్తున్నాము. అందులో కుటుంబ దీవెన, శారీరక దీవెన, ఆత్మీయ దీవెనలు మనం పొందుతూ ప్రయాణం చేస్తున్నాం ఆనందముగా. చెప్పండి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నాం, ఆనందించుడి. ఆరాధన ఎలా చేయాలి? ఆనందంతో. ఆనందంగా ఉన్న రోజున ఎందుకు ఆనందంగా ఉండాలి అంటే, నాకు దొరికిన, నేను నమ్మిన దేవుడు ఎవరో ఖచ్చితంగా నాకు తెలుసు. ఖచ్చితంగా నాకు తెలుసు. చూద్దాం ఎవరో. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము మనము చెప్పండి, మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని. మన ప్రభు ఎవరంటే సత్యవంతుడు నమ్ముకున్నాం. తర్వాత దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. అంటే మనము ఇప్పుడు మన వివేకులమా అవివేకులమా? జ్ఞానవంతులము, దైవ జ్ఞానము. ఏ జ్ఞానం అంటే వివేకులు అంటారు, దైవ జ్ఞానం కలవాలి. ఎరుగుతాము, ఎరుగుతామా ఎరగమా? దేవుడు ఏమని ఎరుగుతాము? సత్యవంతుడని. మనం ఎవరైనా ఎరుగుతాము? వివేకులమని, జ్ఞానవంతులమని. ఏ జ్ఞానము? లోక జ్ఞానమా దైవ జ్ఞానమా? రైట్. చెప్పండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున వారమై. ఎక్కడున్నాం మనం? యేసుక్రీస్తు నందు ఉన్నవారం. బయట కాదు, బయట లోపల దేవునిలో. ఎక్కడంటే దేవునిలో ఉన్నవారమై సత్యవంతుని ఉన్నాము. ఎవరెక్కడున్నామండి? సత్యవంతుని ఉన్నాము, సత్యములు ఉన్నాము. లోకంలో అబద్ధములు ఉంది, అబద్ధ దేవుళ్ళు దేవతలతో ఉన్నారు. మనమైతే సత్యవంతులు ఉన్నాము. ఆ ఆనందం మీకుందా? చెప్పాలి అందరూ. సత్యవంతులు ఉన్నాము, మర్చిపోకండి. ఎక్కడున్నామండి? ఉన్నాము. తర్వాత ఆయనే, అందరూ చెప్పాలి, ఆయనే నిజమైన దేవుడును. ఎవరండి? నిజమైన దేవుడు. అబద్ధం కాదు, అబద్ధము కాదు, అబద్ధ దేవుడు కాదు, దేవతలు కాదు. నిజమైన ఆయనే నిజమైన దేవుడు. చెప్పండి, ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవాన్ని ఏమన్నందుకు నిజమైన దేవుడు నమ్ముకున్నా. నిత్య జీవానికి అనుకూలమై ఉన్నా. నిత్య నరకానికి కాదు, నిత్య జీవానికి అనుకూలమై ఉన్నా. ఆ ఆనందం మీలో ఉందా? ఎవరు చెప్పలేదు? చూద్దే, నిత్య జీవానికి అనుకూలమై ఉన్నా. ఆనందం ఉందా? ఆ ఆనందంతో ప్రభునందు ఆనందించుడి. మనలో చెప్పులను ఆనందించుడి. సత్యవంతుడు ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. అట్టి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. ముందుకు వెయ్యాలి, అడుగు వెనకేయప్పుడు చెప్పండి. ఆ దేవుళ్ళు ముందుకు నడవాలా, వెనక్కి నడవాలా? తర్వాత అసలు మనం ఎవరిలో ఉన్నాం అని అంటే, లోక ప్రజలందరూ మనమే కాదు, లోక ప్రజలందరూ ఏమై ఉన్నారు దేవుడికి అని అంటే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనంలో, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి. మనం ఎవరంటే? దేవుని సంతానమై ఉండి. ఎవరంటే? మనమే కాదు, లోకమంతానంట.
సంతానము. అయితే మరి మానవుడు ఏం చేస్తున్నాడు? వచ్చి పుట్టి పెరిగి ఏం చేస్తున్నాడు? అక్కడ ఉంది. మరి చెప్పండి, అందరూ చెప్పండి మాట. కాబట్టి మనము దేవుని సంతానమయుడి మనుష్యుల చమత్కార కల్పన వలన మంచబడిన బంగారమునైనను వెండినైనను ధాతునైనను దేవతతో పోలి ఉన్నదని తలపకూడదు. మరి మానవుడు దేవుని సంతానమయుడి ఎవరి దగ్గర పూజ చేస్తున్నాడంటే బంగారంతో, వెండితో, రాతితో చేయబడిన చక్కటి అందమైన విగ్రహాలు పూజ చేస్తున్నాడు. ఎవరు విడిచిపెట్టి? తండ్రిని విడిచిపెట్టి. ఎవరన్నా? తండ్రిని విడిచిపెట్టి మానవుడు ఏం చేస్తున్నాడు? బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు, మంచి రాతి విగ్రహాలు, మంచి కర్ర, ఖరీదైన కర్రతో చేసిన విగ్రహాలు, శిల్పులు తయారు చేసిన రూపాలు పూజిస్తూ ఉన్నాడు. కనుక ఏమైపోయాడు? ఇప్పుడు తండ్రి దగ్గర పిల్లలనే అధికారం కోల్పోయాడు. ఆయన సంతానము నా పిల్లలనే అధికారం మానవుడు కోల్పోయాడు అనమాట. అందుకనే ప్రభువారు లోకానికి వచ్చారు. యశ్వరం ఎందుకు వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వారిని దేవుని పిల్లలుగా స్వీకరించాలని. వారు ఎప్పుడైతే తప్పిపోయారో ఎవరి పిల్లలు అవుతారు? మరి సాతాను పిల్లలు. మత్తయి సువార్త దేవుని పిల్లలు ఏమైపోయారంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం, 34 చూద్దాం. 34 సర్ప సంతానమా. ఎవరంటే లోకాలు ఎలా ఉన్నాడు ఇప్పుడు? సర్పం అంటే సాతానండి. సాతాను సంతానమా అన్నాడు యేసుప్రభువే. యేసుప్రభు వచ్చే సమయానికి కూడా లోకాలు ఎలా ఉందండి? దేవుని ప్రజలు అన్న వారు కూడా, యూదులు కూడా సర్ప సంతానమా అంటే ఏమైపోయారంటే సత్య దేవుని నుండి, సత్య మార్గం నుండి, ఆ యొక్క నిత్య జీవం నుండి తొలగిపోయి ఉన్నారు. కనుక సర్ప సంతానమా అన్నారు. యోహాను సువార్త ఇంకా తిరిగి చూద్దాం. 8వ అధ్యాయము 44వ వచనంలో చదవండి. మీరు మీ తండ్రి అపవాది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. యేసు ప్రభు వారు యూదులతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. మీరు అన్నాడు. ఎదురుగా ఉన్నారు ప్రజలు. ఎవరు? దేవుని ప్రజలు. ఏమయ్యారు? దేవుని పిల్లలు. ఏమయ్యారు? మీరు అపవాది సంబంధులు. అపవాది ఎవరు? సాతాను సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు అతని స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జ్ఞానకుడున్నాయి. ఇప్పుడు ఎప్పుడు లోకంలో దేవుడు మానవుడు పుట్టి సృష్టించి పోషిస్తుంటే దేవుని సంతానం అని ఉంటే, ఇప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు లోకమంతా తండ్రి ఎవరు? లోకానికి తండ్రి ఎవరు? సాధారణ తండ్రి. మీ తండ్రి అన్నాడు యేసు ప్రభు. సాధారణ లోకమంతా ఏమైపోయారంటే దేవుని సంతానము వారు సర్ప సంతానమై తర్వాత సాధారణ సంతానమై ఉన్నారని యేసు ప్రభు వారే తెలియజేస్తున్నారు. కనుక ఇప్పుడు 45 చదవండి. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారండి. అబద్ధకుడు సైతాను, సత్యవంతుడు వేసుకుంటాం. మరి ఎవరు ఉన్నప్పుడు లోకమంతా ఎక్కడ రావాలి? సత్యవంతుడిలోనికి. ఎక్కడికంటే సత్యవంతుడిలోనికి రావాలి, సత్యంలోనికి రావాలి. లోకమంతా అబద్ధంలో ఉంది. అబద్ధానికి జనకుడు సాతాను. ఇవాళ లోకంలో సృష్టి పూజ చేసేవారు అందరూ కూడా సాతాను పూజలో ఉన్నారని అర్థం. అనగా సాతాను తండ్రిగా ఉన్నాడని అర్థం.
ప్రభువు నమ్మి లేక లోకంలో కూడా మతం అనే వారు అందరూ కూడా సాతాను పూజలు ఉన్నారని అర్థం, సాతాను తండ్రిగా ఉన్నాడని అర్థం. మతం అంటే ఏమండి, మత శాఖ అంటే సాతాను తండ్రిగా ఉన్నాడు అర్థం, అబద్ధంలో ఉన్నాడని అర్థం. మతము మత శాఖ ఈ పేర్లు మన క్రైస్తవుల్లోనే వస్తాయి. ఎక్కడ వస్తాయమ్మా? క్రైస్తవులు మతం అంటారు, క్రైస్తవులు మతం కాదు, మత శాఖ అంటారన్నమాట. ఈ రెండు మాటలు కూడా దేవునికి ఇష్టమైనవి కావు, అవి సాతాను సంబంధమైనవి. సాతాను పిల్లలు ఉన్నారు, వీరందరూ కూడా ఇది సృష్టి పూజ చేసేవారు, ప్రభువుని మతం అనేవారు, మత శాఖ అనేవారు కూడా ఎక్కడ రావాలంటే సత్యంలోనికి రావాలి. అప్పుడు వరకు కూడా సత్యవంతుడైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న వారు కాదు. ఎందుకంటే మతం అంటే చాలా ప్రమాదకరమైన లోకం అంతా. మత పిచ్చిలో, కుల పిచ్చిలో ఉన్నారు లోకం అంతా. ఎక్కడంటే మత పిచ్చి, కుల పిచ్చి. మా ఆవిడే అంటారు, ఎవడాడు మా ఆవిడే, ఆడుకోకడు మా ఊడు కాదు, ఆడు మా ఊడు కాదు, వీడు మా ఊడు. ఏంటంటే మా ఊడు మీ ఊడు. చూద్దాం మతం దేవుడిగా ఉన్నాడు చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండంతలు నరక పాత్రుడు చేయుదురు. మతం అంటే ఏంటి చెప్పడు? ఇది చెప్పాలి అమ్మా, మీరు విన్నారు కదా ఈ వాక్యం. మతం అంటే ఏంటి? ఏం గొప్ప చెప్పాలంటే ఇప్పుడు లోకంలో ఈ మతం అనే మాట్లాడేవారు ఎక్కడికి వెళ్తారు? ఎవరు చెప్పారు? సత్యవంతుడైన నిజమైన దేవుడు చెప్పాడు, మాకు పుట్టించే దేవుడు చెప్పాడు, మాకు రక్షించడానికి శిలువ మరణం పొంది మరణాన్ని జయించిన దేవుడు చెప్పాడు. ఏమని మీరు మతం అంటే నరకానికి పోతారని. ఎంత ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్, లోకమంతా బైబిల్ దగ్గర రావాలి. ఇప్పుడు మతం అంటున్నారు, బైబిల్ మతం అంటున్నారు, వారి మతాలు అంటున్నారు. మరి క్రైస్తవులు మతం అంటున్నారు, క్రైస్తవులు కూడా మతం అన్నారు. ఏమన్నారండి క్రైస్తవులు? మా మత స్వేచ్ఛ ఉంది, మా మతం గొడవ చేస్తారా? మరి ఇక్కడ మతం అంటే ఎక్కడ పోతారండి? నరకానికి పోతారండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో గొడవ వచ్చింది. మతం అనే మాట మనలోకి వచ్చేసింది. అంటే క్రైస్తవ లోకంలో అంటే బయట మతం అనే మాట, బౌద్ధ మతం, ఏ మతాలు ఉన్నాయి, ముస్లిం మతం, యూదులు కూడా మతమే. ఈ మతాలన్నీ కాకుండా మనలో వచ్చేసి క్రైస్తవ మతం అన్నారు. ఈ మతం కాకుండా మళ్ళీ మత శాఖ అన్నారు. ఏమన్నారంటే తీర్థ పత్రిక 3వ అధ్యాయము 10-11. అదిగోండి ఏం కలిగిస్తారంటే మత భేదములు కలిగించే మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత మత భేదములు కలిగిస్తారు. మత భేదం వచ్చాక నా మతం వేరండి, నా సంఘం వేరండి, నా విశ్వాసం వేరండి అంటారు కదా. అంటారండి ఉన్నారు వాళ్ళు లోకంలో కోట్లాదిగా ఉన్నారు, పక్కన కాదు. అందుమందండి ఒకసారి ఇది మా పెద్ద కోడలు ఆవిడ సువార్త బాప్తి చెప్తే, నేను లోదరు సంఘంలో ఉన్నాను, నేను లోదరు సంఘం బాల్యం నుంచి 40 రోజులు ఉపవాసం బాప్తి పొందాను, మళ్ళీ నాకు బాప్తి చెప్తాడంటే నాకు మా మీద చెప్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే మత భేదము ఏంటంటే మత భేదము అని మత శాఖలు చదవండి. ఏమిటి అక్కడ? కలిగించు మనుషునికి 1-2 మారులు చెప్పాలా? చెప్పండి, సత్యవాక్యం చెప్పాలి, సత్యం చెప్పాలి. చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరత ఉందండి. అట్టివాడు ఏం చెప్పడండి? అదిగో
మత భేదం కలిగించే మత శాఖ అనే మాటకి దైవ మార్గం చెప్పాడు. దైవ మార్గము చెప్పాడా? తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. మత శాఖ పని ఏంటండి? మనకు తానే. అమ్మా నువ్వు మీ మళ్ళా రోడ్ల సంఘంలో దాపించావంటే నేను ఎక్కడ తప్పించామండి? మేము శిక్షలో నుంచి ఎక్కడంటే మనసాగని మళ్ళా మీకు సువార్త చెప్పి సత్యంలో నడిపించడం అంటే శిక్షను తప్పించాం. ఎక్కడికంటే తర్వాత తనకు తానే శిక్ష విధించుకున్నాడంట. మనం ఏం చేస్తున్నాడ? చదివి పాపం క్షమాపణ కనుక పాపం చేయడానికి వేసుకున్నాము నమ్మాలి. ఇప్పుడు ఏం చేస్తాడు మనసాగంలో? ఇంకా పాపం చేస్తాడట. ఇదేంటిది? ఎవరు వాక్యం ఉందా? అబద్ధం చెప్తావా? ఎరుగుతురు. ఎవరు ఎరుగుతురు? సంఘం ఎరుగుతురు. క్రీస్తు సంఘం ఎరుగుతురు. వాళ్ళు అబద్ధంలో ఉన్నారని, శిక్ష విధించుకున్నారని, పాపంలో ఉన్నారని, వారి మీద ప్రేమతో మన సత్యం నడిపించాలి కదా, అని చెప్పాలి కదా. అని చెప్పి మతం చూసాం, మతశాఖ చూసాం. ఈ రెండింటి వల్ల ప్రతి మానవుడు కనుమూసిన వెంటనే ఏంటంటే కనుమూసిన రోజు ఉండదు కదా. అయ్యా అమ్మా కనుమూసిన రోజు ఉందా? ఇప్పుడు ఎవరైనా మనకు వార్త అందదండి, మన బంధువుల్లో స్నేహితుల్లో కానీ పలానా ఆయన ఏంటంటే కనపట్లేదంటే వారు సున్నితంగా చెప్తారండి. మన బంధువులు కానీ స్నేహితులు కానీ బాగా ఇష్టలు కానీ మనం కొంతకాలం కనపడకపోతే ఎవరైనా తెలిసిన అడుగుతాం. కానీ పలానా వారు కనపడలేదు ఏంటంటే సున్నితంగా చెప్తారు. ఏమని? వారు కన్ను మూసారంటే అంటారు. ఏంటంటే కన్ను మూసారు అర్థం చెప్పండి. మరణం, చనిపోయారండి ఏంటంటే అంటే ఆ రోజు ప్రతి మానవుడికి ఉంది కదా. అందుకని కనుమూసిన వెంటనే ఈ అబద్ధంలో, మతంలో, మతశాఖల్లో ఈ అబద్ధంలో జీవించేవాడు, సృష్టి పూజించేవాడు అతను కనుమూసిన వెంటనే ఎక్కడికి వెళ్తాడంట? అగ్ని జ్వాలకు. ఏంటంటే అగ్ని జ్వాలలో వెళ్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క కుటుంబాన్ని కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వారికి సత్యం చెప్పాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఆ బాధ్యత ఎవరిదే? చెప్పాలి. అది ఇప్పుడు బాధ్యత నెరవేర్చుకున్నాడు. సోదరుడిని, స్నేహితుడిని తీసుకొచ్చాడు. ఎంత చక్కగా విలువైన రీతిలో, స్పష్టమైన రీతిలో బైబిల్ వాక్యం చెప్తుందండి. ఇవన్నీ మనకు జ్ఞాపం చేయరు. బయట జ్ఞాపం చేస్తారా? ఏం చెప్తారా? చెప్పాలి. కనుక ఇప్పుడు మనం ఎవరి పిల్లలు అయ్యినప్పుడు ఇది ఎప్పుడు మొత్తం అందరూ ఎవరి పిల్లలు ఉన్నారు? మొత్తం అందరూ ముందు ఎవరి పిల్లలు? ఎవరు పుట్టించారు? పెరిగిన తర్వాత ఏం చేశారు? సాతాను పిల్లలే. ఎలాగయ్యారు? శిష్యు పూజ, మతం, మతశాఖలు అనుకుంటూ, దేవుడు అనుకుంటూ జీవిస్తున్నారు. కనుక వారందరూ సాతాను పిల్లలు అయ్యారు. ఇప్పుడు దేవుడు తన సత్యవాక్యం ద్వారా తన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. పిల్లలుగా యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇప్పుడు మళ్ళీ ఏమయ్యండి? తగ్గిపోయిన పిల్లలు మళ్ళా కన్నాడంట. దేని ద్వారా? సత్యవాక్యము ద్వారా. దేని ద్వారా అంటే లోకమంత అబద్ధంలో ఉంది. సాతాను అబద్ధికుడు. అక్కడ ఉన్నారు దేవుని పిల్లలు. మళ్ళీ వాడు పిల్లలని అర్హత కోల్పోయారు. మళ్ళీ తిరిగి ఆయన రక్తము ధారపోసి, తల్లి బిడ్డల కంటే రక్తం ధారపోస్తుందండి. తల్లి బిడ్డలు కన్నప్పుడు రక్తం ధారపోస్తుంది. అలాగే ప్రభు తన రక్తాన్ని ధారపోసి కన్నాడంట. ఏం చేశాడంటే ఇప్పుడు మీరెవరు చెప్పండి? సాతాను పిల్లలు దేవుని కన్న బిడ్డలా? మొదటి బిడ్డలే సాతాను బిడ్డలు. అయ్యో మనం కూడా
మన సృష్టి పూజలో ఉన్నాం, ఎదురులో ఉన్నాం, దేవుడు లేనట్టు జీవించాం, మనం సాధారణ పిల్లలు ఉన్నాం. నువ్వు సత్యవాక్యం ద్వారా ఏమయ్యా చెప్పరా సునీతమ్మ? మనం ఏమయ్యా దేవుని కన్న, ఆ మాట మర్చిపోకండి, దేవుని కన్న బిడ్డలయ్యాం. అప్పుడు సత్యవాక్యం ఏం చేస్తున్నాం? మనమే దేవుని కన్న బిడ్డలుగా సిద్ధపరుస్తుందండి. ఇదంటే దేవుని వాక్యం యొక్క విలువ. ఏమంటే మరి ఈ సత్యవాక్యం నీకు ఎలా దొరుకుతుంది అని అంటే పరిశుద్ధ గ్రంథం చక్కగా తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇప్పుడు సత్యవాక్యం ద్వారా దేవుని కన్నబిడ్డలు అవ్వాలంటే రక్షణ సువార్త వినాలంటే ఏం చేయాలి బాబు? రక్షణ సువార్త అంటే సత్యవాక్యము. సత్యవాక్యం అంటే రక్షణ సువార్త. రక్షణ సువార్త విని యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందాలంట. ఈ లోకం అలా చేస్తుందా? మరి చేస్తుందా? లేదు. కళలు అంటాడు, ఏమంటాడండి? దర్శనాలు అంటాడు, ఏమంటాడు? దర్శనాలు అంటాడు. పాస్టర్ సేవకుడు వచ్చి అమాయకులను ప్రజలు నమ్ముతారు. కళలు అంటాడు, దర్శనాలు అంటాడు. నేను దేవుడితో మాట్లాడంటే ఎంత ఆనందమైపోతారో ప్రజలంతా కూడా. ఇప్పుడు అమ్మా కళల ద్వారా నమ్మాలా, దర్శనాల ద్వారా నమ్మాలా, కానీ ఆయన నాకు చెవిలో గుసగుసలాడాడంటే నమ్మాలా, సత్యవాక్యం నమ్మాలా? సత్యవాక్యం ఏమైంది? రక్షణ సువార్త వినాలి. ఏం చేయాలంటే రక్షణ సువార్త విని నమ్మి బాప్తిసం పొందితే ముద్ర, పరిశుద్ధాత్మ ఏ ముద్ర? క్రీస్తు రక్తపు ముద్ర. ఏమని? ఈ వీరు దేవుని పిల్లలు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ముద్ర, పాప క్షమాపణ ముద్ర, పరిశుద్ధులనే ముద్ర, నీతిమంతులనే ముద్ర. ఇవన్నీ మన మీద ఉన్నాయా? ఎవరు మాట్లాడలేదు? దేవుని పిల్లల ముద్ర ఉందా మీ మీద? రక్తపు ముద్ర. ఏ ముద్ర అంటే? క్రీస్తు రక్తపు ముద్ర. బాప్తిసం అర్థం తెలియట్లేదు లోకానికి, తెలుస్తుందా? తెలియట్లేదు. దేవుని పిల్లలనే ముద్ర, రక్త ముద్ర, పాప క్షమాపణ ముద్ర, దేవుని పిల్లలనే ముద్ర, పరిశుద్ధులనే ముద్ర, నీతిమంతులనే ముద్ర, నిత్య జీవమనే ముద్ర. కావాలంటే వద్దా? మీరేమనుకుంటారు మరి? యేసు ప్రభు నమ్మని బాప్తిసం పొందాను, ఆరాధన గంటలు అనుకున్న పని అయిపోయింది అనుకుంటారు. అక్కడ వరకు అయిపోయిందా? ఎక్కడ వరకేనా? కాదు. నమ్మిన వాళ్ళని ఆయన దీవించినందుకు పని చేయడానికి సిద్ధమన్నాడు ఆయన. అంతటితో సరిపోదు, అంతటితో సరిపోదు. కనుక మీ విశ్వాసాన్ని బలపరిచినందుకు, చెప్పే పాఠంలో విలువలు తెలుసుకున్నందుకు ముందుగా ఈ విషయాలను మేము జ్ఞాపకం చేశాను. మనం పోయిన వారం ఏం ధ్యానించామంటే బరబ్బా. ఎవరంటే? బరబ్బా యూదుడు. బరబ్బా యూదుడై ఉండి అతడు యూదులు, ఆ యూదు జనాంగము అన్య పాలనలో, రోమా పాలనలో ఉన్నారని వారిని యుద్ధము ద్వారా ఏమండి ఉగ్రవాదం ద్వారా వారిని జయించి యూదులకి రక్షణ కల్పించాలి అతని ప్రయత్నం. బరబ్బా అంటే ఏమయ్యాడు? తన ప్రజలను ప్రేమించి ఏమయ్యాడంటే ఉగ్రవాదం అయ్యాడు. ఏమయ్యాడంటే ఎప్పుడైతే ఉగ్రవాదం అయ్యాడో సైతానికి పిల్లోడు అయ్యాడు. ఎవరు పిల్లాడు? సైతాన్ కుమారుడు అయ్యాడు. బరబ్బా బందిపోటు దొంగ అయ్యాడు. ఆ బందిపోటు దొంగ యేసు ప్రభు శిలువ మరణం రోజున, ఆ మరణం రోజున అతడు ఆ శిక్ష తప్పించుకున్నాడు అని ధ్యానించాం మనం. ధ్యానించామండి. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణము
శిక్ష. మత్తయి సువార్త 27-26. అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాతో కొట్టించి సిలువ అంటే మరణశిక్ష, సిలువ వేయి అప్పగించాను. ఈ కొరడా దెబ్బలో ఈ మరణశిక్ష ఎవరికంటే ఆ సమయంలో బరబ్బకి. ఎవరికంటే? ఎందుకండి? అతడు ఉగ్రవాదిగా, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాడుగా, ఒక వ్యక్తిని చంపి అనేక సమయాల్లో ప్రభుత్వం తలపోటుగా అలర్ట్ చేసేవాడుగా, చాలా ఘోరమైన వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి దొరికాడు. అతను మరణశిక్ష సిద్ధంగా ఉన్నాడు, మరణశిక్షకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారు బంధింపబడి ఈ పిలాతు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే పిలాతు దగ్గరికి అధికారి దగ్గరికి వచ్చాడు. ఆ పిలాతు ఏమంటాడు? ఎన్నిసార్లు పరిశీలించినా ఈయనలో ఏ పాపమో నేను కనుగొనలేదు, ఏ తప్పిదము ఈయన చెయ్యలేదు, నేను ఈయన విడిచిపెడతాను అన్నాడు ఆయన. అధికారి ఏమన్నాడంటే నేను ఈయనని విడుదల చేస్తానన్నాడు. అయితే 40 సార్లు చెప్పాడు అలాగే. నేను ఎన్నిసార్లు పరిశీలించినా ఏ నేరం నేను లేదు, ఏ తప్పిదము చేయలేదు, నేను వీడిని విడుదల చేస్తానంటే అప్పుడు వారు ఏమన్నారంటే మరి పస్కా పండుగలో ఆయన అన్నాడు, పస్కా పండుగలో ఒకరిని విడుదల చేసే హక్కు నాకు ఉంది కదా, పస్కా పండుగలో ఖైదైన ఒకరిని విడుదల చేసే హక్కు నాకు ఉంది కదా, మరి నేను ఎవరిని విడిచిపెట్టను, బరబ్బానా లేక యేసునా అని అడిగాడు. బరబ్బానా కూడా ఆ ప్రజలంతా ఏదేది ఎవరు కోరుకోవాలి? యేసు ప్రభునే. ఎందుకంటే అప్పటికే అనేకమైన వ్యాధులు కుంటివారిని బాగు చేశారు, పుట్టుకుంటి వారిని చనిపోయిన వారు లేపి ఎన్నో 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 మేలు చేశారు అప్పటికే. మరి ఎవరు కోరుకోవాలి? బరబ్బాను కోరుకోవాలా, యేసు ప్రభుని కోరుకోవాలా? బరబ్బా ఎవరు? హంతకుడు, అల్లరిగాడు. ఏమంటే మరి పిలాతు ఏమన్నాడు? బరబ్బాను విడుదల చేయనా, ఏ నేరం లేని, ఏ తప్పు చేయని యేసు ప్రభుని విడుదల చేయనా, మీ యొక్క రాజు అన్నారు కదా, ఆ రాజు విడుదల చేయనా అని అడిగితే వద్దొద్దు, మాకు యేసు ప్రభు నువ్వు విడుదల చేయొద్దు, బరబ్బాను విడుదల చెయ్యి, యేసు ప్రభుని చంపే అన్నారు, సిలువేసే అన్నారు. అన్నారండి అమ్మా, అన్నారా? ఇప్పుడు ఎవరి స్థానంలో ఎవరు విడుదలయ్యారు? యేసు ప్రభు స్థానంలో. యేసు ప్రభు స్థానం ఏంటి? విడుదల పొందే స్థానం. యేసు ప్రభు స్థానం ఏంటంటే ఏ నేరము ఏ తప్పిదము చేయని స్థానము. ఈ బరబ్బా ఎవరు? నేరగాడు, దొంగ, బందిపోటు, చాలా ఉన్నాయి, హంతకుడు. అతను యేసు ప్రభు శిలువ మరణ శిక్షను బట్టి ఈ బరబ్బా విడుదల పొందాడు. అంటే శిక్ష విధింపబడిన రోజునే ఒక హంతకుడు రక్షించబడ్డాడు. ఒక హంతకుడు, ఒక దేశద్రోహి, ఒక బందిపోటు, ఒక ఉగ్రవాది, ఎన్ని నేరాలు చెప్పలేమండి, అతను అన్ని పేర్లు ఉన్నాయి అతనికి. అటువంటి వాడు యేసు ప్రభు శిలువ మరణము శిక్ష విధించిన క్షణములోనే రక్షించబడ్డాడు. అంటే అక్కడ అర్థం తెలుసండి, ఎంత ఘోర పాపినైనా రక్షించిన యేసు ప్రభు లోకానికి వచ్చారు. అందులో మొదటి వాడు బరబ్బా. ఎవరంటే? బరబ్బా. రెండో వాడు చూద్దాం. ఇద్దరు యేసు ప్రభు శిలువ మరణ రోజునే ఇద్దరు రక్షించబడ్డారు అని మనం ధ్యానించాం. అందులో బరబ్బాను చూసాం, మన పోయిన వారం అంతా ఏదో ధ్యానించాం. ఇప్పుడు రెండో వాడు చూద్దాం.
చూద్దాం. సిలువ మీద దొంగ ఎవరండి? సిలువ మీద దొంగ. లూకా 23:33. లూకా సువార్త 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేస్తుంది. ఎవరండి? ఇది ఎవరంటున్నాను? నేరస్తులంట. యేసు ప్రభువుకు సిలువ వేశారంట. కుడివైపున ఒకడిని, ఎడమవైపున ఒకని. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు గురించి చూద్దాం. వారు కపాలమనబడిన కల్వరి కొండ పేరు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఒక్కరు తొమ్మిది చూద్దాం. 39 సందర్భం చూద్దాం ఏం జరిగిందో. ఆ సిలువలో యేసు ప్రభు ఇద్దరు నేరస్తులు ఉన్నారండి. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ 39 వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుము. ఏమన్నాడండి? ఒకడు అన్నాడండి. కొంతమందికి అండి చనిపోయే రోజు ఆఖరి క్షణంలో కూడా మారు మనసు, పశ్చాత్తాపం, దేవుని భయం ఉండదండి. అంత మూర్ఖంగా మానవుడు జీవిస్తున్నాడండి. దానికి రుజువు దొంగ. ఆఖరి క్షణం వరకు మార్పు ఉండదండి. ఆఖరి క్షణం పశ్చాత్తాపం ఉండదండి. ఆఖరి క్షణం దేవుని భయం ఉండదండి. దేవుని భయము ఉండదండి. అటువంటి వాడు లోపల ఉన్నారండి. ఉన్నారు. దానికి రుజువు ఈ దొంగ. ముందుగా యేసు ప్రభుతో మాట్లాడిన దొంగ అతను అన్నాడండి, నీవు క్రీస్తువు కదా అన్నాడండి. అంటే యేసు ప్రభుని క్రీస్తు అని ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నాడండి? యేసు ప్రభు క్రీస్తు అని ఒప్పుకున్నాడు. క్రీస్తుని ఒప్పుకుని హేళన చేస్తున్నాడు. క్షమాపణ కోరుకోవట్లేదు, హేళన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దూషిస్తున్నాడు. నువ్వు క్రీస్తువు కదా, ఎన్నో బోధలు చేసావు, ఎన్నో మహిమలు చేసావు, నువ్వు విన్నా, ఎందుకు సిలువ మీద అలాగే రారాడతావు? నువ్వు దిగుబో, మమ్మల్ని దింపే. నువ్వు దిగుబో, మమ్మల్ని దింపే. ఏం చేద్దాం అనుకున్నాడు ఇతను? మీరు చెప్పండి, మీరు గెస్ చేయండి సార్. ఆయన దిగుబోలంట, నేను దింపేయాలంట. ఏం చేద్దామని చెప్పండి. కాదు, శిక్షణ తప్పి మాకు కరెక్టే. మరి తర్వాత ఏం చేద్దామని? యేసుప్రభు గొప్పతనం తీసుకెళ్దామని. అజీరా ఎందుకంటే ఆయన దిగిపోవాలంట, ఏం దింపేయాలంట. ఏం చేద్దామని? ఏం చెప్పండి. మరి పత్తిపొడి బంధువు లేదు ఎలా, ఇంకొకటి కలుపుకుంటారనమాట. ఇంకొకటి ఎంత ఘోరమైన ఆలోచన చూడండి. మానవుడు ఎప్పుడు ఇటువంటి ఆలోచన ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. నేను ఉదాహరణ చెప్తానండి. నేను అలా చెప్పానండి, ఆయన దింపమన్నాడు. అదంటే ఇద్దరు కలిసి మూడో వాడికి తీసుకెళ్ళిపోతాం అన్నాను ఏంటంటే, ఇవాళ మానవుడు మంచి ఆలోచనతో లేడు. ఉన్నాడంటే లేడు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ఎవరో లోకంలో ఏ మానవుడు కూడా తీర్పు సమయంలో ఒకే రోజున అన్నిసార్లు తీర్పు న్యాయస్థానాల్లో తీర్పు పొందిన వాడు ఎవరూ లేదండి. యేసు ప్రభు అప్పుడు అన్నాడు. ఎందుకంటే ఆయన బంధించిన వెంటనే
తీసుకెళ్ళారు. ఆయన దగ్గర కోర్టులో పెట్టారు. అది కోర్టు అనమాట, ముందు కోర్టు. అక్కడ చాలా విషయాలు ఆయన ప్రశ్నించి అడిగాడు, సమాధానం రాలేదు. మళ్ళా రెండవసారి అతన్ని అదే రాత్రి కైఫ్ అనే ప్రధాన యాజకుడి దగ్గరికి పంపించాడు. కైఫ్ అనే ప్రధాన యాజకుడి దగ్గరికి పంపించాడు. మరి రెండో కోర్టు వాళ్ళు ఏం చేశారు, అధిపతి పిలాతు దగ్గరికి పంపించారు. మూడో కోర్టు ఇద్దరు ప్రశ్నించారు, సమాధానం దొరకలేదు. మూడో కోర్టు ఏంటంటే ఆ యొక్క ప్రభుత్వ అధికారి ఆ యొక్క గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. అది మూడో కోర్టు. ఆయన ఏం చేశాడంటే ఈయన గలిలయుడా అని తెలుసుకుని ఆ గలిలయ యొక్క అధికారి ఎవరంటే హేరోదు దగ్గరికి పంపించాడు. ఎందుకంటే హేరోదు దగ్గర ఆయన కోర్టు అది 4 కోర్టులు తిరిగాడు ఒక రోజులో. అయినా 4 న్యాయస్థానాల్లో తిరిగాడండి మన కొరకు, మన పాపాల కొరకు. ఏమంటే అక్కడ కూడా చాలా ప్రశ్నలు వేసాడు, అక్కడ కూడా అవమానించాడు, అన్ని చోట్ల అవమానించారు. మళ్ళీ తిరిగి మళ్ళీ 5వ కోర్టుగా మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించేశారు. ఒకే రోజున 5 న్యాయస్థానాల్లో ఆయనకి విమర్శించబడ్డాడండి. లోకంలో ఎవరికైనా జరుగుతుందండి. ఏమంటే ఇప్పుడు ఒక సెల్ ఫోన్లో ఒక యాడ్ వస్తుందండి. ఏంటి తెలుసు అంటే యేసు ప్రభుని కోర్టులో నిలబెట్టినట్టుగా వచ్చిందండి. ఎప్పుడైనా చూసారు మీరు యేసు ప్రభుని? చూసారు? యేసు ప్రభుని కోర్టు నిలబెట్టుకుని ఆ జడ్జి గారు కూర్చుని ఇంకొక పక్కన ఒక రిపోర్ట్ అంటే ప్రతివాదుని కోర్టులో బోన్లు నిలబెట్టారండి. ఎవరుకున్నాడు మానవుడు ఇంకా యేసు ప్రభు బోన్లు నిలబెడదామనే చూస్తున్నాడు అన్నమాట. అది చాలా కొంతమంది సంతోషిస్తున్నారు, కొంతమంది ఎవరు కూడా కామెంట్ బాధపడినట్టు నాకు కనపడలేదు. నేనైతే బాధపడ్డాను. అంటే శిలువ సమయంలో 5 కోర్టుల్లో 5 విమర్శలు చేసినటువంటి యేసు ప్రభుని ఇంకా విమర్శించాలని కోర్టులో పెడతారేలో. మరణానికి ఏంటి యేసు ప్రభుని ఎక్కడ పెట్టారంటే అమ్మా ఎక్కడ పెట్టారు? కోర్టులో పెట్టారండి. కోర్టులోనే ఆయన చెప్పుకోవాలంటే ఎందుకు వచ్చారు, ఏంటి బాధలండి చెప్పనుగా అన్నాడు ఆ యొక్క జడ్జి గారు. ఇంత దారుణంగా లోకం. అందుకే దిగుబొమ్మంటే నువ్వు మమ్మల్ని దింపేంటి అర్థం ఏంటంటే వాడు ఇంకా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. శిలువలో ఉండి 1 గంట 2 గంటలు చనిపోతారండి. 1 గంట 2 గంటలు చనిపోయేవాడు కూడా ఏం లేదు, మారు మనసు లేదు. నేను చెప్పినేమన్నా మీకు అర్థమవుతున్నాయా? ఏమంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కోర్టులో పెడతాం, మనం పెడతామా? కనుక వాడు ఆలోచన ఎలా ఉందో మీకు చెప్తున్నాను అన్నమాట. ప్రజల ఆలోచన ఉంది ఈ రోజున. ఎవరు పెట్టారని? క్రైస్తుడు పెట్టాడు పోస్టు, యేసురావు బోన్లు పెట్టాడు. అది మంచిదంటే బాబు చెప్పమ్మా, అది మంచిదండి. ఇప్పుడు కూడా బోన్లు పెడతాడు ఆయనే. కనుక ఈ దొంగ ఆలోచన ఎలా ఉందంటే దుర్మార్గంగానే ఉంది. ఎలా ఉందంటే దుర్మార్గంగానే ఉంది. కనుక అక్కడ ఒక గురించి అయిపోయింది. రెండో ఉన్నాడు కదా, చూద్దాం, చదవండి. అక్కడ వేయబడిన ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకును, నిన్ను కూడా రక్షించుకొని చెప్పాడు. అయితే రెండో వాడు వాడిని గద్దించి రెండోడు అన్నాడండి, ఒరే అన్నాడు. అంటే గద్ది కాకేసాడు అనమాట. ఒరే ఏంటి మాట్లాడుతున్నాడు నువ్వు అన్నాడుగా. వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అమ్మా. యేసుప్రభు శిలువలో యేసుప్రభుని ఏమన్నాడండి?
ఈ శిలువలో యేసుప్రభు రెండో దొంగ దేవుడు అంటున్నాడండి. శిలువలో దొంగ యేసుప్రభుని ఏమంటారండి? చెప్పండి. దేవునికి భయపడవా అంటే యేసుప్రభు ఈ రెండో దొంగ మనసులో ఏ విధంగా ఉన్నాడు? దేవునికి భయపడవా ఏంటమ్మా? మనకైతే ఇది న్యాయం, మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన పాపాలకి శిక్ష న్యాయమే. అమ్మా అయ్యా, మనం పాపాలు చేస్తే శిక్ష కొంత ఇక్కడ అనిపిస్తామండి. పాపానికి శిక్ష భూలోకంలో ఉందండి. ఉందా? ఉంది. తర్వాత ఆత్మకి శిక్ష ఉందండి. ముందు ఇక్కడ అనుభవించాలండి. ఆత్మకి నరకం ఉందండి. పాపం చేస్తే ఒకటే పోదండి. ఆయన పట్టించుకుంటాడండి. చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు అండి. ఎవరండి ఆయన? మాట్లాడే దేవుడు. చెప్పండి అందరూ. దేవుడు ఎవరు? వినే దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయనకి తెలియని సంగతి ఏమైనా ఉంటుందా? కనుక మనం చేసే పాపాల శిక్ష ఇక్కడ అనుభవించాలని ఇక్కడ దొంగ మాట్లాడుతున్నాం. ఏమని? మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం. మనకైతే ఇది న్యాయమే, మనకైతే న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ అక్కడ డబ్బు ఉంది కదా, అందం ఉంది కదా, ఏమండి బలం ఉంది కదా, జనం ఉన్నారు కదా, పాపాలు చేస్తూ పోతే ఇక్కడ శిక్ష అనిపించాలండి. ఇక్కడ శిక్ష అనిపించాలి. నా కళ్ళాలు చూశానండి అనేక రౌడీల్ని బయట. వారు ఎంత అల్లరి చేసిన బలాన్ని బట్టి, జనాన్ని బట్టి, వారి ధనాన్ని బట్టి, వారి యొక్క కులాన్ని బట్టి చేసిన అల్లరికి వారు ఇక్కడ చాలా మంది పక్షపాతంతో చనిపోయారండి. ఇక్కడ శిక్ష ఉందండి. ఇక్కడ శిక్ష ఉంది. పాపానికి వదిలిపెట్టండి ఆయన. కనుక ఇక్కడ అన్నాడు మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసుప్రభుని ఏమన్నాడండి? పిలాతు అన్నట్టుగా అన్నాడు. పిలాతు అన్నాడు కదా, ఈయన ఏ తప్పిదము, ఈయన ఏ నేరము. ఇప్పుడు ఎవరన్నారు? రెండో దొంగ అన్నాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదు. నీతిమంతుడు, పరిశుద్ధుడు, గొప్పవాడినా అకారణముగా అన్యాయ తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు చెప్పండి. ఎవరన్నారు? దొంగ అన్నాడండి. ఆయనను చూసి యేసు ఇలాగ ఆయన గురించి చెప్పవలసిన చెప్పాడు. ఆయన నమ్మకం అంతా విశ్వాసం చెప్పాడండి. ఆయన ఎవరో చెప్పాడండి. ఆయన ఏ నేరం చేయలేదు అన్నాడండి. ఆయన మరి లోక పాపం కొరకు భరిస్తున్నాడు ఈ బాధ అంటున్నాడండి. అన్యాయం తీర్పు పొందాడు అంటున్నాడండి. అన్న తర్వాత ఊరుకోలేదండి. యేసు ప్రభు వైపు చూసి ఒక క్షమాపణ కోరుకున్నాడండి. ఏంటంటే చదవండి. ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాను. ఏమంటే ఇప్పుడు ఈ సిలువలో చనిపోతాడండి. గంటలో చచ్చిపోతాడండి. సిలువ మరణం ఆ రోజు సిలువ వేసిన రోజున చచ్చిపోతాడండి. కాళ్ళలో మేకులండి, చేతుల్లో మేకులండి, గొడవ దెబ్బలండి, ఎండ ఆకాశానికి భూమి మధ్యన వేలాడు కట్టారండి. భయంకరంగా ఎండండి. ఏమంటే ఆ గాయాలు పడిన కాకులు గద్దలు వస్తుంటాయండి. ఒక అన్న ప్రకారం చనిపోకపోతే కాళ్ళు కొట్టేస్తారండి. శరీరం మీద వస్తానికి గంట 2 గంటలు చనిపోతారండి. అటువంటి వాడు తర్వాత గురించి అడుగుతున్నాడండి. తర్వాత జీవితం వరకు అడుగుతున్నాడండి. యేసు నీవు నీ రాజ్యంలో వస్తాడంటాడండి. నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడండి. నన్ను తర్వాత జీవితం చనిపోతే జీవితం గురించి మాట్లాడతాడండి. అది గొప్ప దొంగలో. అప్పుడు ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడి ఏమంటే పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నాడు ప్రభుని. అప్పుడు చూడండి ఏమొచ్చిందో. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇక్కడ
ఇక్కడ ఏం జరిగిందండి? క్షమాపణ, ఆత్మరక్షణ. ఏంటంటే ఆత్మరక్షణ. కనుక ఆఖరి క్షణంలోనైనా మానవుడు పశ్చాత్తాపము, మారు మనసు కలిగి దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన క్షమాపణ పడవలసిన అవసరత మానవాళికి ఉందా లేదా? అటువంటి ఒకడు కనపడుతున్నాడు, దేవుడు తెలుసుకున్నాడు, ఆయన పాపని నొప్పుకున్నాడు, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఏమండి క్షమాపణ అడుగుకుంటున్నాడు, క్షమాపణ అడిగాడు, క్షమించే దేవుడు ప్రక్కన ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడండి? ప్రక్కనే ఉన్నాడు. ఆయన ప్రక్కన ఉన్నాడు. అది పొందేశాడు. ఏమని? నేడు నీవు నాతో పరదేశంలో. పాపి పరదేశంలో చూడలేదండి. పాపికి పాతాళములు అగ్గినండి. పాపికి పాతాళములు అగ్గినట్టు చనిపోయిన వెంటనే మరి ఇప్పుడు ఇంత ఘోర పాపి కదా, ఎవరి దగ్గర క్షమాపణ పొందాడు? నిజమైన దేవుని దగ్గర క్షమాపణ పొందాడు. అమ్మా ఏంట్రా? ఎవరు యశ్వరు శిలువలో యశ్వరు ఎవరు? మన పాపములకు శిలువ మరణం పొందుతున్న యశ్వరు ఎవరు? నిజమైన దేవుడు. నిజమైన దేవుడి దగ్గర ఆయన క్షమాపణ పొందాడు కనుక ఆ పాప క్షమాపణకి ప్రతిఫలం ఏంటంటే ఆత్మ పరదేశంలో నెమ్మది పొందడం. ఆత్మ పరదేశంలో నెమ్మది పొందడం. చనిపోయిన తర్వాత శరీరమే మట్టికెళ్తుంది, ఆత్మ నిలిచి ఉంటుందని ఆ దొంగ ఎరిగి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఏమీ లేదని లోకం అంటున్నారు. చనిపోయిన తర్వాత వేద చేస్తే రేపు రండి అంటాడంటే అన్నారు లేదా? మట్టి గాలి అని అంటాడు. అంతవరకు తెలిసి మానవుడికి. కానీ దొంగకు తెలిసింది ఏమని? చనిపోతాం, చనిపోయిన తర్వాత ఆత్మ ఉంది, ఆత్మకి క్షమాపణ కావాలి, రక్షణ కావాలి, ఆత్మకి నెమ్మది కావాలని కోరుకున్నాడండి. ఆత్మ ఉందని ఎరిగి ఉన్నాడండి దొంగ. ఆత్మ ఉందని ఎరుగున్నాడండి దొంగ. కోరుకున్నాడు క్షమాపణ. వెంటనే వచ్చిన అభయము. అభయించేవాడు దగ్గర పక్కన ఉన్నాడు, క్షమించే ఆయన ప్రక్కన ఉన్నాడు, రక్షించేవాడు ప్రక్కన ఉన్నాడు, లోకరక్షకుడు ప్రక్కన ఉన్నాడు. ఎవరండి ఆయన? లోక రక్షకుడు. ఆ లోకంలో ఈయన ఒకడు కదా మరి? సుధీర్, లోకంలో ఈయన ఒకడా కదా దొంగ? లోక రక్షకుడు ప్రక్కన ఉన్నాడు. కనుక ఏం జరిగింది తెలుసండి? ఈ రోజే నేడు అలా చెప్పండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా. అనుమానం లేదు. నీ ఆత్మ రక్షణ పొందింది. నీ పాపలు ఒప్పుకున్నావు, నేను రక్షించాను, పరదేశంలో ఉంటావు. ఎక్కడనే పరదేశంలో ఉంటావు. మనం ప్రభువుని నమ్మి బాప్తిజం పొంది సువార్త ప్రకారం బాప్తిజం పొంది క్రీస్తు సంఘములో సత్యారాధనలో ఎందుకు కొనసాగాలంటే ఒకే ఒక గోలు, పరదేశ కొరకు. ఎందుకంటే పరదేశ కొరకు ఆయన శిలువలో ఒక ఆ పాప క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాప క్షమాపణ కోరుకుని దొంగ క్షమించే దేవుడు ప్రక్కన ఉన్నాడు కనుక వెంటనే పరదేశం దొరికేసింది. వెంటనే పరదేశం దొరికింది. ఆయన ఇచ్చాడు. పరదేశంలో ఉండువు. చనిపోయినా మట్టిలో ఉంటాడు కదా, పరదేశంలో ఉంటాడండి. చనిపోయినాడు ఎక్కడుంటాడు? చనిపోయినాడు శరీరం ఎక్కడ ఉంటుంది? మరి పరదేశం అన్నాడు ఏంటి? అదే ఏమన్నాడు మనకే? ఎందుకు ఈ భక్తి మనకే? కనుమూసినట్టు ఎక్కడికి వెళ్ళాలి? నా పాతాలు అగ్నిగా పరదేశంలోగా. ఎందుకు మనకి భక్తి? ఎందుకు ఈ విశ్వాసం? ఎందుకు ఈ ఆరాధన? ఎందుకు ఈ నామం? ఎందుకు ఈ సంఘం? ఆత్మరక్షణ కొరకు, పరదేశ కొరకు. ఇద్దరు నేరస్తులు చూసాం కదండి. ఒకడు దేవునికి భయపడకుండా, ఒకడు దేవునికి భయపడకుండా, ఒకడు జీవిత ఆఖరి క్షణములో, అంటే ఆఖరి గడియలు ఉన్నారండి. గడియ అంటే 3 గంటలు. ఆఖరి గడియలో కూడా
తన పాపము నిమిత్తము పశ్చాత్తాపము మారు మనసు పాపభీతి లేనివాడుగా ఉన్నాడు. ఒకడు ఆఖరి ఘడియలో కూడా తన పాపము నిమిత్తం పశ్చాత్తాపము కానీ మారు మనసు కానీ పాపభీతి లేనివాడుగా కానీ దేవుని భయం లేనివాడుగా ఉన్నాడు. ఈ 4 లక్షణాలు ఆటో లేవు. అంటే లేవు. యేసు రక్షకుడని యేసు క్రీస్తుని కూడా ఒప్పుకొని కూడా ఇవాళ లోకంలో క్రైస్తవులకు యేసు అని తెలుసు, క్రీస్తు అని తెలుసు, కానీ ఆయన ఇచ్చే రక్షణ పొందరు. ఆయన ఇచ్చే రక్షణ యేసు అని తెలుసు, యేసు రక్షకుడు అని తెలుసు, యేసు క్రీస్తు అని తెలుసు, కానీ ఆయన ఇచ్చే రక్షణ పొందరు. అక్కడే బయట ఉంటారు, రక్షణకి రారు, రక్షణకే రారు. ఇక్కడ యేసు అని తెలుసు, యేసు క్రీస్తు అని ఎరిగి కూడా పాప క్షమాపణ ఆత్మరక్షణ పొందలేకపోయాడు. అదొక దౌర్భాగ్యము. రక్షకుడు ప్రక్కన ఉండగా తన ఆత్మ పాతాళ మండలి అగ్ని జ్వాలలలో యాతన పొందే స్థలములో యాతన పొందుతున్నాడు. చనిపోయిన తర్వాత స్థితి ఏంటి? సిలువలో కన్మూసాడండి. సిలువలో ఒక గడియ 2-3 గంటలు చనిపోయాడు. అసలు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ అంటే పాతాళంలో అగ్ని జ్వాలకు వెళ్ళిపోయింది. యాతన పొందే స్థలంలో ఉన్నాడు, యాతన పొందుతున్నాడు. ఒక దొంగ అమ్మ ఎన్నారా సరిగా అర్థమవుతుందా? లేదా ఏదో గోల కింద కనపడుతుందా? అర్థమవుతుందా? ఎవరు చెప్పట్లేదు, బొమ్మల్లో చూస్తున్నారు. అర్థం అవ్వలేటువంటి కనపడుతుంది. రెండో వాడు ఒక దొంగ అక్కడ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? పాతాళం. అందులో ఏముందో మనం చదువుకున్నాం. రెండో వాడు దేవుని భయము కలిగి ఏంటంటే దేవుని భయము కలిగిన వాడే జీవిత ఆఖరి క్షణములో గడియలో తను చేసిన పాపము నిమిత్తము పశ్చాత్తాపము మారు మనస్సు పాపభీతి గలవాడే తన ప్రక్కన ఉన్న యేసుక్రీస్తు పాపుల రక్షకుడని ఎరిగి ఎవరంటే యేసుప్రభు ఎవరంటే ఎరిగి రాజు అని ఎరిగి ఎవరంటే రాజు అని ఎరిగి ఏనగా రాజు అని రాశారండి శిలువ మీద. యేసుప్రభు రాజు, జీవితం రాజు రాశారండి. ఈయన రాజు అని ఎరిగి ఉన్నాడండి. ఎవరంటే రాజుని ఎరిగి ఆయన ఆత్మీయ రాజ్యము స్థాపించవచ్చునని. ఎందుకు వచ్చాడండి? ఆత్మీయ రాజ్యము స్థాపించినందుకు వచ్చే రాజని, రాజ్య స్థాపన కొరకు బలియాగం అవుతున్నారని. ఎందుకంటే ఆ బలియాగం ఎందుకైనా చెప్పండి, మీకు తెలుసు కదా. యేసుప్రభు బలియాగం ఎందుకు? రాజ్య స్థాపన కొరకు. ఆయన అప్పుడు ఆయన ఏమంటాడు? ఇప్పుడు రాజు అంటాడు కదా. రాజ్య స్థాపన కొరకు ఏమంటే బలియాగమవుతున్నారని ఎరిగి ఆయనను పాప క్షమాపణ ఆత్మరక్షణ కోరుకొని దేవుడు ఏం కోరుకోరు? మనం లోకమంతా ఏం మనం కోరుకున్నాం? పాప క్షమాపణ ఆత్మరక్షణ కోరుకున్నాం. బాప్తిజం ద్వారా దొరికింది. లోకమంతా ఏం కోరుకోరు? ఇప్పుడు ఏదేదో కోరుకుంటున్నారు. ఏదేదో లోకంలో లేనన్ని కోరేసుకుంటున్నారు. యేసు ప్రభుని మరి ఏం కొండకెళ్తాడు, ఇంకో కొండకెళ్తాడు, ఇంకో చోట. ఎందుకంటే కోరికలు అందుకే. కానీ ఎవరు కోరుకోవాలట? పాప క్షమాపణ ఆత్మరక్షణ కోరుకొని ఆత్మరక్షణ పొంది ఏం చేయడంటే పొంది తన ఆత్మను పరదేశంలో నెమ్మది పొందే స్థలములో నెమ్మది పొందుతున్నాడని బైబిల్ చెబుతుంది.
ఇద్దరు దొంగలు. అంటే ఇప్పుడు శిలువ మరణంలో ఎంతమంది రక్షించబడ్డారు విన్నామా? ప్రభు శిలువ మరణం రోజునే ఇద్దరు రక్షించబడ్డారు. ఒకడు బరబ్బా బందిపోడు దొంగ, యేసు ప్రభు అతని స్థానంలో యేసు ప్రభు బలియాగం అయ్యారు, అతను విడుదలయ్యాడు. రెండో వాడు సిలువ వేసేసారు, అక్కడ శిక్ష విధించారు. శిక్ష విధించిన క్షణంలోనే విడుదల వచ్చింది బరబ్బా దొంగకి, బరబ్బా బందిపోడుకి. అయితే రెండో వాడు సిలువలో అదే రోజు మళ్ళా, రోజు మారిందండి, ఇదే రోజు మారిందా? అదే రోజు సిలువ వేశారు, తీసుకెళ్ళి సిలువ వేసేసారు. ఆ సిలువలో పశ్చాత్తాప పాప క్షమాపణ కోరిన దొంగ రక్షించబడ్డాడు, తన ఆత్మ రక్షించబడింది. ముందు బరబ్బా ప్రాణరక్షణ, సిలువలో మరణమయ్యేవాడు ప్రాణరక్షణ పొందాడు. తదుపరి కాలంలో ఆయన పశ్చాత్తాప మారు మనసు పొంది ఈ బరబ్బా అనేవాడు రక్షణ పొంది చరిత్ర చెప్తున్నాడు. ఆ దుర్మార్గం మానేశాడంట, ఆ ఉగ్రవాదం మానేశాడంట. నాకు ఆలోచించుకున్నాను, నా కొరకు ప్రభు, నా స్థానంలో ప్రభు బలైపోయాడా ఏంటి, ప్రభు ఏంటి అని మా ఆరా తీసుకున్నాడు. తర్వాత సువార్తలో ఆయన రక్షణ పొందినట్టుగా చరిత్ర చెప్తున్నాడు. అంటే ఇప్పుడు శిలువ మరణం రోజున, మన ప్రభు శిలువ మరణం రోజున ఇద్దరు భయంకరమైన పాపులు రక్షించబడ్డారు. భయంకర పాపులు రక్షించబడ్డారు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 27-26 మరొక చదవండి. ఇద్దరి గురించి వాక్యాలు చెప్తాను మీకు. మరలా మరియు ఆయన గిన్నె పట్టుకుని గిటాసుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులకు. ఏం చదువుతున్నారు? మొత్తం 27-26